యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు మన చర్చలో అంశం కులగణన, దాని తర్వాత వస్తున్న అంశాల మీద, దాని తర్వాత వస్తున్న ప్రాబ్లమ్స్ మీద, రగడ మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ చర్చలో భాగంగా మనతో పాటు ఉన్నారు మురళీ కృష్ణ యాదవ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారితో పాటు రామ్, ఓయూ నుంచి, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. రామ్ గారు మనతో ఉన్నారు. వినయ్ కూడా ఎంఏ లింగ్విస్టిక్స్లో ఎంఏ చేస్తున్నారు ఓయూ నుంచి. తను కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారితో పాటు శ్రీకాంత్ యాదవ్ ఎంఏ జర్నలిజం ఓయూ నుంచి తను కాసేపట్లో జాయిన్ అవుతారు. ముఖ్యంగా ఈరోజు మనం కులగణన డేటా అన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సబ్ కమిటీ కూడా డేటా మొత్తాన్ని కూడా తెలియజేశారు. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పర్సెంటేజ్, తర్వాత ఓసీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది వాళ్ళు తెలియజేశారు. మొదటిసారిగా 1931 తర్వాత సమగ్రంగా తెలంగాణ రాష్ట్రంలో డేటా అన్నది కలెక్షన్ చేసేసి డేటాని ఈరోజు సబ్ కమిటీ ముందుకు, ఆ తర్వాత క్యాబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు తీసుకురావడం జరిగింది. డేటా మొత్తం మనం చూసినట్లయితే 3,54,00,000 మందిని ఈ సర్వే చేయడము, అందుట్లో ఒక 3% సర్వేలోకి తీసుకోవడం అనేక కారణాలతో, ఒక సర్వేలో పాల్గొనకపోవడం, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఇవ్వకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఒక 3% తగ్గారు, అంటే తీసుకోలేదు. ఇందులో ముఖ్యంగా మన డేటాలో వచ్చిన చాలామంది బీసీ సంఘాల నుంచి కానివ్వండి, లేకపోతే ఇంటలెక్చువల్స్ ఈ డేటా మీద చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. ముఖ్యంగా మొదటి క్వశ్చన్గా సెన్సెస్ 2011 సెన్సెస్తో పోల్చుకుంటే ఇప్పుడు మన డేటా కలెక్షన్లో చూసుకున్నట్లయితే కేవలం ఒక 4 లక్షలు మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు, అంటే దశాబ్దం కిందగా, అంటే 2011 సెన్సెస్లో 3.50 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, దాంట్లో ఇప్పుడు చేసిన సర్వే ప్రకారంగా, క్యాస్ట్ సర్వే ప్రకారంగా 3.54 ఉన్నట్టుగా, కోట్ల మంది ఉన్నట్లుగా వాళ్ళు చూపించారు. ఇంచుమించు ఒక 10% ఇంక్రీజ్ చేసుకున్నా కూడా, అంటే 2001 నుంచి 2011 వరకు 10% ఇంక్రీజ్ చూసుకున్నా కూడా దగ్గరగా ఇంచుమించు 4 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 3.54 కోట్ల మందే ఉన్నట్టు సర్వేలో పాల్గొన్నట్టు చూపిస్తున్నారు. దాంతోపాటు మధ్యలో జరిగిన కుటుంబ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే 2014 డేటా బయటకు రాకపోయినా కూడా అన్అఫీషియల్ డేటాగా ఉన్న ఈ డేటా ప్రకారంగా చూసుకున్నారు కూడా 3.63 కోట్ల మంది వాళ్ళు సర్వే చేసినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇందుట్లో 2011, 14, 2024 డేటాని కంపారిజన్ చూసుకున్నట్లయితే అనేక ఇష్యూలు, డిఫరెంట్ ఇష్యూస్ కూడా మనం చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ పాపులేషను 2011 నుంచి 2014, 2024 చూసినట్లయితే 2011 నుంచి పెరిగి 2014లో పెరిగి 24లో తగ్గినట్టుగా చూపిస్తున్నట్టుగా అనేక మంది, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి దగ్గర నుంచి అనేక మంది ఇష్యూస్ లేవనెత్తారు. అలాగే ఎస్టీ పాపులేషన్ కూడా అలాగే చూసినట్లయింది. అలాగే ఓసీ పాపులేషన్ పెరిగింది, కానీ బీసీ పాపులేషన్ తగ్గినట్టుగా చూపిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మన ఈ అనాలిసిస్ మీ స్క్రీన్ ముందుకు వచ్చిన డేటా ఒక్కసారి చూసినట్లయితే, డేటా ప్రకారంగా 2014లో బీసీలు 50.8% ఉంటే, అంటే ఇంచుమించు 51% ఉంటే, ఇప్పుడు హిందూ బీసీలు 46.3%గా చూపించడం. అలాగే ఓసీలు 8% ఉంటే ఇప్పుడు ఓసీలు 13.3%, అంటే హిందూ ఓసీలు, అదే ముస్లిం ఓసీలు కూడా కలుపుకుంటే 17%గా చూపించడం. అలాగే ఎస్టీలు 10.4%గా ఉంటే ఎస్టీలు ఇప్పుడు 10.5 ఇంచుమించు సేమ్గా ఉండడం. ఎస్సీలు 17.9% ఉంటే ఇప్పుడు 17.4%గా చూపించడం. ఇలా డేటా అన్నది డేటాలో ముఖ్యంగా 2011 సెన్సెస్తో పోల్చుకుంటే ఇప్పుడు కలెక్ట్ చేసిన డేటా చాలా తక్కువగా ఉండడం. రెండోది ఎస్సీ ఎస్టీ బీసీ సంఖ్య 2011లో
అఫీషియల్ డేటా సెన్సస్ డేటాతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినట్టుగా చూపించడం. సో ఇలాంటివి అంటే ఇప్పుడు పెరిగినట్టుగా ఉన్నప్పుడు ఓసీ శాతం కూడా పెరిగినట్టుగా, కానీ బీసీలు శాతం మాత్రం తగ్గినట్టుగా అనేక బీసీ సంఘాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఇలాంటి ఇష్యూ మీద చాలా డిబేట్లు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో పెంచుకోవడానికి రిపోర్టు ఉపయోగిస్తున్నట్టుగా చూడొచ్చు. కానీ ఈ డేటా ద్వారా ఫ్యూచర్లో విద్య మరియు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పెంచాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కూడా పెంచాలి అని అన్న డిమాండ్ అన్నది కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు రామ్ని అడుగుదాం. రామ్ గారు ఎలా చూస్తారంటే ఈ హిస్టారికల్ ట్రెండ్ని మనం చూసినట్లయితే, ఈ కులగణన మీద చూసినట్లయితే ఎలా చూస్తారు? ఈ మొత్తం ప్రాసెస్ని ఎలా చూస్తారు? నమస్కారం సార్. ఏదైతే ఈ కులగణన మనం కొంచెం చరిత్రకి వెళ్ళి చూసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారి కులగణన చేసింది 1872లో లార్డ్ మేయో గారు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1881లో లార్డ్ రిప్పన్ చేయడం జరిగింది. ఇలా 1881 నుంచి పది సంవత్సరాలకు ఒకసారి కులగణన చేసుకుంటూ రావడం జరుగుతుంది. లాస్ట్ 1931లో కేవలం లాస్ట్ మన జరిగిన కులగణన 1931లో జరగడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కేవలం ఈ కులగణన 10 సంవత్సరాలకి జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మాత్రమే చూపించడం జరుగుతుంది. బీసీ పాపులేషన్ చూపించలేదు, ఓసీ పాపులేషన్ చూపించలేదు. సో ఇలా జరిగే క్రమంలో 1981లో 7th లోక్సభ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది, పార్లమెంట్లో తీర్మానం చేశారు, ఈ జనాభా లెక్కల్లో బీసీ పాపులేషన్, ఓసీ పాపులేషన్ కూడా చూపించాలని చెప్పారు. దాన్ని గాలికి వదిలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 2010లో అంటే 2021లో సెన్సస్ జరుగుతున్నాయి కాబట్టి 2010లో సేమ్ మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ పార్లమెంట్లో తీర్మానం చేసి కంపల్సరీగా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల ఓసీల పాపులేషన్ కూడా చూపించాలని చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని గాలికి వదిలేసినారు. తర్వాత 2018లో అప్పుడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడు కంపల్సరీగా 2021 జరిగే కాస్ట్ సెన్సస్లో కంపల్సరీగా మా గవర్నమెంట్ నుంచి మేము బీసీ పాపులేషన్, ఓబీసీ పాపులేషన్ ఎంతున్నారో తీసి చూపించడం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వదిలేసినారు గాలికి. సో ఇప్పటి వరకు 1937 తర్వాత మన భారతదేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు? కేవలం ఎస్సీ ఎస్టీలే ప్రజల, బీసీ వాళ్ళం కాదా, ఓసీ వాళ్ళం కాదా? సో మా లెక్క లేదు. సో ఇలా జరిగే క్రమంలో బీహార్ స్టేట్ కొంచెం ముందుకొచ్చి క్యాస్ట్ పాపులేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ఒక ప్రయత్నం చేయడం జరిగింది, కేరళ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా జరిగే క్రమంలో కర్ణాటక చిన్న ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇలా జరిగే క్రమంలో తెలంగాణలో 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. చేసినారు, కానీ ఆ పాపులేషన్ ఆ డేటాను బయటకు ఇవ్వలేదు. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఆశయం మేరకు మేము కంపల్సరీగా క్యాస్ట్ సెన్సస్ చేసి ఈ తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో కనుక్కొని ఆ రేషియో ప్రకారం మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సరే, చేసిన తర్వాత ఈ వచ్చిన డేటాకి ఈ 2014 నుంచి 2024 మధ్యలో 10 సంవత్సరాల టైంలో ఈ జరిగిన డేటాకి బీసీ పాపులేషన్ 2014లో 51% ఉంటే ఇప్పటికి వచ్చేసరికి 56.33. అంటే మమ్మల్ని తగ్గించినారు. కేవలం ఈ బీసీలని అనగదొక్కడానికే ఈ గవర్నమెంట్ ఇలా చేసిందని బయట బీసీ సమాజం మొత్తం, బీసీ ఇంటెలెక్చువల్ కానీ, బీసీ పొలిటికల్ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. సో మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ వేదిక, ఈ ఏఐఓబీసీ సంఘం నుంచి మీరు ఏదైతే ఈ డేటాను కలెక్ట్ చేసినారో ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు గ్రామ సభలలో చర్చ పెట్టింది. కేవలం ఒక రోజులో అసెంబ్లీ డేటా కూడా రిలీజ్ చేయాలి. ఇది అథెంటిక్గా కాదని ప్రజలు నమ్మాలంటే మీరు కంపల్సరీగా చర్చ పెట్టాలి. ఏదో అసెంబ్లీలో ఒక రోజు చర్చ పెట్టి అది హాఫ్ డే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవినింగ్ వరకు చర్చ పెట్టేసి దీన్ని తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తామంటే మేము ఎవరూ నమ్మడానికి లేదు. ఎందుకంటే కేవలం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఈవెన్ 2011 సెన్సస్ ప్రకారం 2011లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెన్సస్ చేసింది. ఆ ఎస్సీ పాపులేషన్ చూపించింది కదా. ఆ ఎస్సీ పాపులేషన్కి ఈరోజు ఈ 2024లో వీరు చేసిన ఎస్సీ పాపులేషన్కి మధ్యలో తేడా చాలా ఉంది. ఈవెన్ గ్రోత్ రేట్ ప్రకారం 30% గ్రోత్ రేట్ ప్రకారం చూసుకున్నా కానీ ఎస్సీ పాపులేషన్ పెరగలేదు. సో మేము ఈ ప్రైమ్ మినిస్టర్ వేదిక ఏం కోరుకుంటున్నాం అంటే మా ఒక బీసీల డేటానే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలలో మైనార్టీలు, ఓసీలో మైనార్టీలు, వీళ్ళ యొక్క డేటాను మొత్తం అథెంటిక్గా చేసి ఈ లెక్కలన్నీ చెప్పిన తర్వాత మీ పార్లమెంట్కి తీర్మానం చేసి పంపించాలని మేము ఈ వేదికగా కోరుకుంటున్నాం. మురళి గారు, మీరు ఎలా చూస్తారు? అంటే డేటా మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వచ్చిన డేటాని ఒక గంట సేపులో, అంటే పొద్దున మొదలవ్వాల్సిన సెషన్ 2ంటికి స్టార్ట్ అవ్వడము, వెంటనే ఆ రిపోర్ట్స్ అన్నది కూడా అసెంబ్లీలో పెట్టినట్టుగా చూడొచ్చు. సో ఈ డేటా మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు? మొదటగా ఈ కులగణన అసలు చేస్తానని ప్రామిస్ చేసి నిలబెట్టుకున్నందుకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే 1931 నుంచి ఇప్పటి వరకు అసలు కులగణన అనేది జరగలేదు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.
సో దానికి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000 ఉందండి. అన్అఫీషియల్గా అయినా సబ్జెక్ట్ టు కరెక్షన్ 2014 సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు ఒకరోజు సర్వే చేశారు. సో ఆ సర్వే ప్రకారం కూడా 3,63,00,000 జనాభా ఉంది. కానీ తెలంగాణ కులగణన ప్రకారం 2024 అంటే మొన్న చేసిన లెక్కల ప్రకారం 3,54,00,000. అసలు సమగ్ర కుటుంబ సర్వేకి మన తెలంగాణ కులగణనకి ఎంత డిఫరెన్స్ అంటే దగ్గర 9 లక్షల జనాభా తగ్గిపోయింది. అసలు మనం 2014 నుంచి 2024 వరకు ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1% ఇంక్రిమెంట్తో చూసుకున్నా కూడా మన జనాభా 4 కోట్ల పైన దాటిపోవాలి అసలు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? కానీ అఫీషియల్గా మన ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం 3,28,29,498 ఓటర్లు ఉన్నారండి అసలు తెలంగాణలో. సో ఆ ఓటర్ల అది 18 సంవత్సరాలు పైబడిన జనాభా. అవును. మిగతా జనాభా కేవలం ఒక 30 లక్షలేనా? సో 2011 సెన్సెస్ అన్నది చాలా అంటే అథెంటిక్ సెన్సెస్ కాబట్టి అది ఆ ఫిగర్స్తో చూసుకున్నా కూడా ఇప్పుడు వచ్చిన ఫిగర్స్తో కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ కూడా దగ్గర కూడా లేదు. కాబట్టి అట్లీస్ట్ డెకేడల్ గ్రోత్ ఓ 10 to 12% డెకేడల్ గ్రోత్ తీసుకున్నా కూడా ఒక నియర్లీ 40 lakhs మెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది దీంట్లో. సో ఈ రాష్ట్రంలో ఇంకా పోతే ఇంకా మైగ్రేషన్ అవన్నీ కూడా తీసుకుంటే కూడా 4 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇష్యూస్ ఉన్నాయి అనేసి కూడా తెలియజేస్తున్నారు. వినయ్ గారు, వినయ్ ఎలా చూస్తారు మీరు ఈ మొత్తం డేటాని, నంబర్స్ని ఏ రకంగా చూస్తారు? ఒక విద్యార్థి విభాగానికి చెందిన ఒక విద్యార్థి నాయకుడిగా ఎలా చూస్తారు మీరు? ముందుగా ఈ కులగణన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతదేశంలో ఈ వెనకబడ్డ కులాలకు రాజకీయంలో కానీ అటుపోతే అడ్మినిస్ట్రేషన్లో కానీ భాగం కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఒత్తిడి చేసి మరి ఈ కులగణన అంశాన్ని కులగణను తీసుకొచ్చి ఇక్కడ కులగణన చేయడానికి అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున అట్లనే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సర్వే అనేది ఎట్లుందనంటే ఇది నామమాత్రంగా చేసినట్లు బీసీలకి వీళ్ళు అడుగుతున్న 42% రిజర్వేషన్ అనేది వీళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఎంత ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంటే మేము ఇంతున్నాం 60% పైన ఉన్నాం అని చెప్పి చెప్తున్న క్రమంలో మీరు ఇంతే ఉన్నారని చెప్పి 56% కుదించడానికి చేసిన ఒక సర్వే లాగా ఉంది. ఇది ఒక బీసీ జనాభా మీద ఇదొక విషం జిమ్మేలాగా ఉన్న సర్వే ఇది. అయితే ఇప్పుడు ఒక పక్కన చూసుకుంటే మన 2011 ప్రకారం తెలంగాణ జనాభా వచ్చేసి 3.5 crores ఉంది, 3,50,00,000 పై చిలుకుందనమాట. అయితే 2014 అది అథెంటిక్ డేటా కాకపోయినా 2015 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం మనకి 3,63,00,000 సంథింగ్ పై చిలుకు పైనే ఉందన్నమాట. ఆ తర్వాతకు వచ్చిన 2024 ఈ కులగణన ప్రకారం వీళ్ళు చూపించిన సర్వే 3,54,00,000. కానీ ఇక్కడ మనం ఒక విషయం తీసుకుంటే జనాభా వార్షిక వృద్ధి రేటు తెలంగాణలో చూసుకుంటే ఈ రోజు నాటికి 4,18,00,000గా ఉండాల్సిందని చెప్పేసి నివేదికలు అంచనా చెప్తున్నాయి. అట్లే ఇక్కడున్న ఇంటలెక్చువల్స్ కానీ అందరూ కూడా అంచనా వేస్తున్నారనమాట. ఈ 4,18,00,000 జనాభా కాస్త 3,54,00,000 ఎట్లయితుంది? జనాభా పెరుగుకుంటూ పోవాల్సింది పోయి ఇక్కడ ఎట్లా తగ్గింది? 3,50,00,000 నుంచి 3,54,00,000 వరకు ఓన్లీ కేవలం 4 లక్షల వరకు ఎట్లా జరుగుతుంది? అంటే ఈ మధ్యకాలంలో పుట్టినోళ్ళ కంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అది మరీ ముఖ్యంగా బీసీలు చూసుకుంటే ఈ 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 22 లక్షల మంది అనేది తక్కువ కావడం జరిగిందనమాట. పెరగలేదు, తక్కువైపోయింది. ఈ 22 లక్షల మంది ఎక్కడికి పోయారు? కరోనా ఓన్లీ మా బీసీలకే వచ్చిందా? అటుపోతే మానవ అక్రమ రవాణా ఉన్న వీళ్ళు బీసీలు అని చెప్పేసి మానవ అక్రమ రవాణా మా మీద జరిగిందా? దీని అన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 22 లక్షల మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, కానీ దాంట్లో ఇంకా పెరగాల్సిన జనాభా ఉంది. 9% ఉన్న ఓసీలు ఈరోజు 16%కి ఎట్లా వస్తారు దాదాపుగా? అదే అప్పుడు 51.5 సంథింగ్ ఉన్న బీసీలు ఈరోజు 56 కాడికి ఎట్లా వస్తారు? అంటే అంత తక్కువ ఎందుకు వచ్చింది?
ఇది దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రాహుల్ గాంధీ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే అది బీహార్లో కులగణన సరిగా జరగలేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్న వాస్తవ జనాభా బీసీ జనాభాకి మీరు దీన్ని ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇక్కడ సూచనలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీహార్లో జరిగిన కులగణనలో 163 మంది ఉంటే మన దగ్గర కుల ఆధారిత మన ఇంకా చేతి వృత్తుల ఆధారిత ముఖ్యంగా బీసీలకు ఉన్న ఈ సమాజంలో 56 మంది ఎట్లుంటారని మేము ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. 52%, 52% ఉన్న 1931లో 52% ఉన్న బీసీల సంఖ్య ఇప్పుడు 62%గా, అంటే ఒక 10% పెరిగింది. అవును సార్, బీసీల సంఖ్య. అవును సార్. అదే ఓసీల సంఖ్య తగ్గింది. అక్కడ నార్మల్గా అక్కడ ఉన్న జనాభాలో ఓసీల సంఖ్య తగ్గి బీసీల సంఖ్య, ఎస్సీల సంఖ్య, ఎస్టీలు తక్కువ మంది 1% ఉన్నారు కాబట్టి ఎస్సీల సంఖ్య, బీసీల సంఖ్య పెరిగితే ఓసీల సంఖ్య తగ్గింది. కానీ ఇక్కడ అది రివర్స్గా కనపడుతున్నట్టుగా చూడొచ్చు. సో మీరు ఎలా చూస్తారు అంటే దీంట్లో ఓన్లీ ఇది మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకే చూస్తామా ఈ డేటా, లేకపోతే దీని నుంచి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కూడా విద్య, ఉద్యోగ అవకాశాల్లో కూడా చూస్తాం? ఖచ్చితంగా సార్, ఇది ఓన్లీ ఇది లోకల్ బాడీ ఎలక్షన్ వరకే పరిమితం కాకోకుండా ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో కూడా మేమెంతో మాకంతా అని నినాదంతో ముందుకు పోవాలని చెప్పేసి మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అదేవిధంగా మాతో పాటు కలిసి నడిచి వచ్చే ఇతర బీసీ సంఘాలతో కూడా మేము కొలాబ్ అయ్యి ఇప్పుడు ఈ కార్యాచరణని ఉద్యమ రూపంలో తీసుకుపోవాలని చూస్తున్నాం. ఎందుకనంటే ఒక 15% ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 15% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అంటే ఓసీలకి ఈడబ్ల్యూఎస్ 10% తరపున వస్తుంది. మాకు 56% అని చెప్తున్నారు. దాంట్లో సగం చూసుకుంటే 27%, మాకు సగం కూడా కాదు, సగం కంటే తక్కువ. మరి మేము ఎందుకు అర్హులం కాదు? 27% మాకు ఇస్తుంటే, వాళ్ళకి 10 ఇస్తుంటే, మేము 56 ఉన్నప్పుడు మాకెందుకు 50 ఇవ్వడానికి ఇది ఉంది? తమిళనాడులో కూడా ఇస్తున్నారు కదా ఆల్రెడీ. అట్లే ఆ విధానం కూడా మన దగ్గర కూడా చేయాలని చెప్పేసి దానికోసం పోరాడతామని మేము పోరాడాలని చెప్పి అనుకుంటున్నాం సార్. శ్రీకాంత్ యాదవ్ గారు, ఇప్పుడు చూశారు వినయ్ గారు చెప్పినట్లు రిజర్వేషన్స్ శాతం పెంచాలని మీరిచ్చిన వాళ్ళిచ్చిన డేటా ప్రకారంగా చూసినా కూడా బీసీల శాతం పెరిగినట్టుగా, బీసీల శాతం రిజర్వేషన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా అవకాశాల్లో కూడా రిజర్వేషన్స్ పెంచాలనేసి వినయ్ గారు చెప్పారు. మీరు ఎలా చూస్తారు ఈ డేటా మొత్తం? ఇంకా డేటా అనాలిసిస్ ఏమైనా చేస్తే కనుక ఇంకేమైనా ఇన్సైట్స్ వస్తాయి? కులగణన సార్ నివేదిక ప్రకారం బీసీ జనాభా మాత్రమే చాలా ఎక్కువ తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. బీసీ జనాభా 21,52,677, ఎస్సీ జనాభా 1,75,839, ఎస్టీ జనాభా మాత్రం 1,03,641 పెరిగింది. ముస్లింలు 1,66,050 తగ్గింది. అగ్రకులాలైన ఓసీ జనాభా మాత్రం 15 లక్షలు, చాలా ఎక్కువగా పెరిగింది. సో ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గినట్టుగా, ఓసీ జనాభా పెరిగినట్టుగా, అంటే 2011 సర్వే ప్రకారంగా చూస్తే ఎస్సీ జనాభా తగ్గినట్టుగా చూపిస్తున్నారు. సో నార్మల్ ట్రెండ్స్ చూసుకుంటే కనుక పెరగాల్సిన అవసరం ఉంది. ఓసీలు ఎలాగో పెరుగుతారో బీసీలు కూడా, బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ జనాభా కూడా పెరగాల్సి ఉంటుంది కదా. కానీ ఓన్లీ ఓసీ జనాభా మాత్రమే ఇక్కడ పెరిగినట్టు మనకు ఈ నివేదిక ద్వారా కనిపిస్తుంది. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాలను కాపాడడానికి మాత్రమే జరిపినట్టు మనకు తెలుస్తుంది, లేదా డేటా ఎంట్రీలో లోపాల సమస్య అయినా ఉండొచ్చు. బీసీ ప్రయోజనాల దృష్ట్యా డేటాను సవరించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. సో ముఖ్యంగా మీరు చెప్తున్నది ఏంటంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉంది డేటాలో అన్నది మొదటి ఇష్యూ. డేటా కలెక్షన్ కరెక్ట్ జరిగిన, డేటా ఎంట్రీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత మొత్తం డేటాని కూడా కలెక్ట్ చేయలేదనేసి కూడా మొత్తం, అంటే యూనివర్స్ నార్మల్గా మనం స్టాటిస్టిక్స్లో చూసుకున్నట్లయితే క్యాపిటల్ N యూనివర్స్ని మొత్తాన్ని వాళ్ళు చేసినట్లుగా కనపడట్లేదు అనేసి ముఖ్యంగా చెప్తున్నారు. సో డేటాని తర్వాత డేటా ఈ ఇష్యూస్ మొత్తాన్ని సవరించుకొని మళ్ళీ డేటా మీద అనాలిసిస్ మీద వస్తే కనుక ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏంటి అన్నది. తర్వాత మురళి గారు ఏం చెప్తారు? మీరు రేపొద్దున ఇప్పుడు డేటా వచ్చింది, సంఘాలు తప్పని చెప్తున్నారు, ఇంటలెక్చువల్స్, బీసీ ఇంటలెక్చువల్స్ చాలా పొద్దున్నుంచి నిన్నటి నుంచి కూడా చూసినట్లయితే చాలామంది, అనేక మంది బీసీ ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కూడా చిరంజీవి సార్ లాంటి వాళ్ళు చాలామంది
ఈ డేటాని అపోజ్ చేశారు. చాలా ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా వాళ్ళు డేటాని చెప్పడం, తర్వాత దాన్ని అపోజ్ చేయడం కూడా, ఈ ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా వాళ్ళు లేవనెత్తారు. సో ఎలా చూస్తారు మీరు కూడా ఈ సంఘాల నుంచి విద్యార్థి సంఘంగా ఈ డేటా ఇన్కన్సిస్టెన్సీని ఎలా చూస్తారు? మొదటగా ఈ నివేదిక అయితే తప్పుల తడకగా ఉందండి. కానీ అసలు పోనీ వాళ్ళ లెక్కే కరెక్ట్ అనుకుందాం ఒక 10 నిమిషాలు. సరే, మనం మొత్తం బీసీలు కలిపి అందరు కలిపి 56% ఉన్నారు. వాళ్ళు ఓసీలని 15% చూపించారు. 15% ఉన్న ఓసీలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 10% ఇచ్చారు. కానీ మేము 56% ఉన్నాం కదా, మరి మాకు 27, 56కి 27కి అసలు ఎక్కడైనా పొంతనుందా? రైట్. సో డెఫినెట్గా మీరు రిజర్వేషన్ శాతాన్ని అయితే ఖచ్చితంగా పెంచాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసినట్టు. సో ఖచ్చితంగా మా బీసీ రిజర్వేషన్ని 47%కి పెంచాలి అని మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి 50% అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో 20% ఎంబీసీలకి, 30% ఓబీసీలకి. సో మొత్తం కలుపుకుంటే 50% బీసీలకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ మొత్తం సెక్షన్స్ కూడా ఇంకా బీహార్ డేటా మనం ఒకసారి చూసినట్లయితే, బీహార్ డేటాలో ఎడ్యుకేషన్ వైజ్ ఏ కులం ఎంతెంత ఉంది, ఎంప్లాయ్మెంట్ వైజ్ ఏ కులం ఎంతెంత ఉంది, అన్ని కులాల వైజ్గా వాళ్ళు చూపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కానీ రేపు కానీ రిలీజ్ చేయొచ్చేమో మళ్ళీ ఇన్డెప్త్గా ఏ కులం ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్లో ఉంది ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ ప్రొఫైల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ బీహార్ సెన్సెస్ చూసుకున్నట్లయితే, సర్వే చూసుకున్నట్లయితే కులాల వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ప్రొఫైల్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఆ ప్రొఫైలింగ్ అన్నది వస్తే కనుక మొత్తం డేటా మీద ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడానికి ఉంటుంది. వినయ్ గారు ఏమంటారు? ఫైనల్గా మీ వర్షన్, మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కార్యాచరణ ఏంటి, ఫ్యూచర్ కార్యాచరణ? సార్ అయితే ఇక్కడ ఫస్ట్ కార్యాచరణ చెప్పకంటే ముందు ఒకటి చెప్తా సార్. నేను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువతనంతో పోతుందనేది క్లియర్గా కళ్ళకు కట్టొచ్చినట్టు కనపడుతుంది సార్ ఇది. అయితే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన మీద డీలిమిటేషన్ పేరుతోటి 2026 తర్వాత జరగబోయే ఈ నియోజకవర్గాల పునర్విభజన, ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన చేసుకుంటూ పోతుంటే, వీళ్ళు మాత్రం పెరగాల్సిన జనాభాని తక్కువ చూపించి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజకీయంగా ఏ రకంగా అన్యాయం చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా నష్టం చేయాలనుకుంటున్నారు అనేది నేను ఈ రకంగా ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇది ఓన్లీ బీసీలకు జరుగుతున్న సమస్య కాదు, మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజానికానికి, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాకి జరగబోతున్న నష్టంగా నేను దీన్ని ఖచ్చితంగా దీనికి అంటే స్వాగతించట్లేదు సార్. ఈ కులగణన అనేది తప్పులు తడకగా మారింది. అయితే ఇప్పుడు వాళ్ళు అన్నట్లు మేము చేసినాం కులగణన అన్నారు. ఏం చేసారు మీరు కులగణన? 60% పైగా ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి 56% చేయడం అనేది మీరు చేసిన కులగణన? లేకపోతే 10% వరకు ఉండాల్సిన ఓసీ వాళ్ళని తీసుకొచ్చి 15%గా చూపించడం ఏంది? ఒక డౌట్ వస్తుంది సార్. ఇక్కడ బీసీసీలో ఉన్న క్రిస్టియానిటీ మైనార్టీ క్రిస్టియన్లను తీసుకొచ్చి ఇక్కడ ఓసీలో ఓసీలో ఏమన్నా కలిపిరేమని చెప్పేసి ఒక డౌట్ వస్తున్నారు సార్ నాకు కూడా. ఎందుకంటే ఒకేసారి అమాంతం పెరగని బీసీ జనాభా ఈ ఓసీ జనాభా ఎట్లా పెరుగుతుంది సార్ ఇది? లేకపోతే ఎస్సీ జనాభా తగ్గిపోయింది, ఎస్టీ జనాభా కొంచెం మేరకు పెరిగింది, ముస్లిం జనాభా తగ్గింది. అసలు జనాభా ఇది పెరిగే వర్గాలే ఇవి, కానీ వీటిలో తగ్గిపోయి వాటిలో పెరగడానికి ఇది ఖచ్చితంగా దీంట్లో ఏదో మతలబు ఉంది సార్. దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం, మరీ ముఖ్యంగా బీసీ సమాజం భావిస్తుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఇక్కడ ఈ తప్పుల తడకగా మారిన ఈ నివేదికని మళ్ళొకసారి పునఃసమీక్షించి ఖచ్చితంగా మళ్ళీ దీంట్లో న్యాయం జరిగేటట్లు, అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్లు, మా బీసీలో ఒక్కలకే కాదు అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్లు, ఆ వచ్చిన కులగణన ప్రకారం, దాంట్లో వచ్చిన జనాభా శాతం ప్రకారం మాకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న బీసీలకు 27% రిజర్వేషన్లని ఖచ్చితంగా 50%కి పెంచాల్సిన అవసరం ఉన్నది సార్. దీని గురించి మేము ఎక్కడగా తలగ్గేదే లేదు. ఎందుకంటే మాలో కూడా చైతన్యం మొదలైంది. మేము ఏ పార్టీలో ఉన్నా, ఏ వాదంలో ఉన్నా, మేము ఏ బట్టలు వేసుకున్నా, ఏ ఉన్నా కానీ అంతా ఒకే గొడుగు కిందికి చేరే సమయం అనేది ఆసనం అయిపోయింది. మా ఇంటలెక్చువల్స్ కానీ, మా ముందున్న నాయకులు కానీ మమ్మల్ని అందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీసీల వాస్తవ జనాభాకు విరుద్ధంగా ఉన్న ఈ నివేదికను మళ్ళోసారి పునఃసమీక్షించి ఇప్పుడు ప్రజెంట్
ఈ 56% ఉంది, వీళ్ళకి 42 ఎందుకు అని చెప్పి ఒక సాకుగా చూపించి 42% రిజర్వేషన్ని అంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో తగ్గించే ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని సమీక్షించి పునఃసమీక్షించి కరెక్ట్గా ఈ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈసారి ఇవ్వండి, ఆ తర్వాత ప్రభుత్వం మాదే, మేము ఖచ్చితంగా మేము ఆ 42 కాదు మిగతా అంతా మేమే చూసుకుంటాం. ఆ తర్వాత ఇంకోటి సార్ మరీ ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే కులాల వారీగా గణాంకాలు కూడా ఖచ్చితంగా వీళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది సార్ ఇక్కడ. అంటే తెలంగాణలో ముఖ్యంగా బీసీల్లో ముదిరాజులు కానీ, యాదవులు కానీ, గౌళ్ళు కానీ, ఆ తర్వాతకి ఎస్సీలో ఉన్న ఉపకులాలు కానీ, అదే దీంట్లో ఉన్న ఎంబీసీలు కూడా సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా మనం బీసీల మత్తులో పడి ఎంబీసీలు మర్చిపోతున్నాం. ఆ ఎంబీసీలు లెక్క కూడా తేలాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది సార్. కాబట్టి మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము కోరే 3 డిమాండ్లు ఇవి సార్. ఈ కులాల వారికి కూడా ఖచ్చితంగా జనాభా అనేది బయట పెట్టాలి. సర్వే పేరే సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే కాబట్టి ఈ ఒక్కొక్క ఇండికేటర్ అంటే ఒక్కొక్క ఇండికేటర్ ప్రకారంగా కులాల ప్రకారం కూడా డేటా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇస్తేనే అథెంటిసిటీ అనేది కనపడుతుంది. ఒక్కసారి బీహార్ డేటాని కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు కూడా ఎవరైతే ఉన్నారో పాలసీ మేకర్స్ వాళ్ళు కూడా బీహార్ డేటాని ఒకసారి చూసినట్టయితే క్లుప్తంగా డేటా అన్నది మనకు ఎంత సింపుల్ మేనర్లో వాళ్ళు ఇచ్చారో మనం చూడొచ్చు. సో దాని ప్రకారంగా ఫైనల్గా మురళి గారు ఇప్పుడు మొత్తం బాల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు ఉంది అన్నట్టుగా చూడాలి. ఎందుకంటే ఇక్కడైతే వీళ్ళు ఏదో రకంగా కులగణన చేసి నంబర్స్ అయితే బయట పెట్టారు. అది ఒప్పో తప్పో అవన్నీ డిసిషన్ అంటే రేపు పొద్దున తెలుస్తుంది. కానీ మొత్తం ఇప్పుడు సెన్సస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సెన్సస్ అన్నది యూనియన్ లిస్ట్ కాబట్టి యూనియన్ గవర్నమెంట్ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా నంబర్స్ అన్నది బయటకు రావాలి. ఇవన్నీ మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ వరకు ఈ ఇష్యూ పాలసీ మేకింగ్లో ఉంటుంది. కానీ బట్ నేషనల్ లెవెల్లో పాలసీ మేకింగ్లో ఈ సెన్సస్ ప్రకారంగానే రిజర్వేషన్స్ వస్తాయి. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కిరణ్ గారు, ఒక తెలంగాణ బీహార్కే పరిమితం కాకుండా మా డిమాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ కులగణన చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా డేటా రివీల్ చేసి దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లని ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు తగ్గట్టుగా అమలు చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఈ తెలంగాణ కులగణన అయితే మేమైతే స్వాగతించట్లేదు. దీన్ని మళ్ళీ పునఃసమీక్ష చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఈ వారం యూత్ కౌంటర్ ఒక డిబేట్. కులగణనలో ఉన్న అనేక సమస్యల్ని ఈరోజు విద్యార్థి లోకం యువత డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో వచ్చిన ఇష్యూస్ని ఏవైతే ఉన్నాయో ఇంటెలెక్చువల్స్, బీసీ సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడి ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉందనేసి, ఎందుకంటే ఇది ప్రజల పాలన అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజల నుంచి వస్తున్న ఇది ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయాలని వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్స్ ఇచ్చి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా వెళ్ళాలనేసి, ఆ తర్వాత విద్య ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్స్ బీసీలకు పెంచాలనేసి మేమెంతో మాకంతా అన్న వాటాతో బీసీలకి రిజర్వేషన్ పెంచాలని తెలియజేస్తూ ఈరోజు మన డిబేటిల్లో పాల్గొన్న శ్రీకాంత్ గారికి, మురళి గారికి, రామ్ గారికి, అలాగే వినయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో వచ్చే వారం మరొక అంశంతో మరొక డిబేట్లో కలుద్దాం.